తీసుకున్నాం అందరు తీసుకున్న తర్వాత చెప్పండి. తీసుకున్న వాళ్ళు కూడా పేజీ నెంబర్ మళ్ళీ చెప్పండి. 774 దాని పక్కన హక్కై 75 కనిపించింది. అలా చెల్ల మనుషులు మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొనుడి. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకుడి. చాలండి. ఇక్కడ హక్కై చూడండి, యెహోషువకు ప్రత్యక్షమయ్యి దేవుడు ఇలాగో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు, ఐగుప్తు దేశం అంటే ఏంటంటే అదొక శ్రమకు సూచన. ఇశ్రాయేలీలందరూ ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఎంత బానిసత్వము వహించి ఉన్నారు, బానిస బతుకే అది. కానీ అక్కడి నుంచి మనం బయటకు వచ్చినప్పుడు మనం గుర్తు చేస్తూ మనతో నిబంధన చేశాడు. పాలు తేనెలు ప్రవహించే దేశంకైనా నడిపించి ఉన్నాడు. అక్కడి నుంచి మనకి శ్రమలన్నీ పోగొట్టి ఉన్నాడు. మనతో ఒక నిబంధన చేశాడు. ఏంటంటే అది చదువు మరొకసారి చెప్తాను. నా ఆత్మ మీ మధ్యనే ఉన్నది కనుక భయపడకూడి అంటున్నాడు. 365 రోజులు మనకి రోజు వాగ్దానం ఒకటే మాట. మనం బైబిల్ చదివినప్పుడల్లా ఒకటే మాట. ఏంటది? భయపడకూడి అని. ఆత్మ ఇప్పుడు ఈ యొక్క మందిరంలో మనం ఈ విధంగా ఉన్నాము అంటే అందరూ ఒక ఏక మనసుతో ఏకాత్మ